ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ రాష్ట్ర సంఘ అధ్యక్షులుగా నన్ను ప్రధాన కార్యదర్శిగా రమణ మరియు ప్యానెల్ని ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు ఉద్యోగులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇవాళ జరిగిన రాష్ట్ర ఏపీ జేఏసీ సమావేశంలో మరి పక్క ఉపాధ్యాయ సంఘాలు, ఉద్యోగ సంఘాలు, ఆర్టీసీ సంఘాలు, పెన్షనర్స్ సంఘాలు, సిపిఎస్ ఉద్యోగ సంఘాలు, గ్రామ వార్డు సచివాలయం నుంచి పబ్లిక్ సెక్టర్ సొసైటీస్ మరి 150 పైన సంఘాలు మొత్తం రికగ్నైజ్డ్ ఉన్న పెద్ద సంఘాలన్నీ ఉన్న ఏపీ జేఏసీకి మరి నూతన చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నిక చేసినందుకు జేఏసీ కార్యవర్గ సభ్యులందరికీ, జేఏసీ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ జేఏసీ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. జేఏసీ చైర్మన్ ఎన్నికతో పాటు జరుగుతున్న పరిణామాల మీద విశ్లేషణ జరిగింది. మరి ఏదైతే ముఖ్యమంత్రి గారు నవంబర్లో 6 డిమాండ్స్తో మాకు ఇచ్చేశారో దాని మీద 5 డిమాండ్స్కి సంబంధించి ఉత్తర్వులు వచ్చినాయి. ఇంకొక డిమాండ్ ప్రోగ్రెస్లో ఉన్నదన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. మరి బకాయిల చెల్లింపుల్లో కొంత పురోగతి ఉన్నది. మరి డిఏ ఏరియర్స్, సిపిఎస్ ఉద్యోగుల ఏరియర్స్ కూడా 2018-19 మన సంక్రాంతి పండుగ ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 60-62 సంవత్సరాల వయోపరిమితి పబ్లిక్ సెక్టార్ ఉద్యోగులకు, గురుకుల పాఠశాలల ఉద్యోగులకు పెంపు. మరి దానితో పాటు మెమో 57 ప్రకారం 2004కు ముందు ఉన్న వారందరినీ 11,000 మందిని ఓపీఎస్ తీసుకురావడం, దాని మీద కూడా మరి ప్రభుత్వం సానుకూల దృక్పథంతో దాన్ని ముందుకు తీసుకెళ్తుందన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. ఏపీ జేఏసీ మరి వాళ్ళు ముఖ్యంగా వేతన సవరణ మీద, వేతన సవరణ చైర్మన్ని అపాయింట్ చేయకపోవడం వలన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది. గత 30 నెలలుగా ఎప్పుడూ లేని విధంగా మాకు 2023 జూలై నుంచి రావాల్సిన వేతన సవరణను చైర్మన్ని అపాయింట్ చేయించాల్సిన పరిస్థితి నుంచి 30 నెలల తర్వాత కూడా చైర్మన్ను అపాయింట్ చేయని పరిస్థితి వాళ్ళకి ఏర్పడింది. మరి ముఖ్యమంత్రి గారు కూడా నేను బాధ్యత తీసుకుంటాను అంటున్నారు. ఇటు ఉద్యోగులందరూ, ఉద్యోగులైనా, ఉపాధ్యాయులైనా, పెన్షనర్స్ అయినా, కార్మికులైనా అందరూ కూడా కనీసం వేతన సవరణ కమిటీ చైర్మన్ని అపాయింట్ చేయకపోవడం శోచనీయమైన విషయంగా భావిస్తున్నాం. అటు పక్క 8th సిపిసిలో సెంట్రల్ గవర్నమెంట్లో 1 జనవరి 2026 నుంచి జూన్ అయితే అక్టోబర్ 2025కే వారికి వేతన సవరణ కమిషనర్ వేశారు. అది కూడా చాలా కాలయాపన జరిగిందని అక్కడ చెప్తుంటే, మరి జూలై 2023లోకి రావాల్సిన ఈ రాష్ట్రంలోని 13 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్స్కు సంబంధించిన వేతన సవరణకు సంబంధించిన కనీస చైర్మన్ని అపాయింట్ చేయకపోవడం అనేది ఇవాళ ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తికి గురి చేస్తుందన్న విషయాన్ని జేఏసీ చర్చించింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ జేఏసీ డిమాండ్ పెడుతుంది. ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయో ఈ అసెంబ్లీ సమావేశాలు పూర్తయ్యే లోపు పిఆర్సీ కమిటీ చైర్మన్ని అపాయింట్ చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. గత 6 సంవత్సరాలుగా మాకు సంబంధించిన అనేక బకాయిలు, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, గ్రూప్ ఇన్సూరెన్స్, మెడికల్ రీఎంబర్స్మెంట్లు ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి. మరి ఇందులో దాదాపు 14,000 కోట్ల రూపాయలు పైగా గత 7-8 నెలలుగా మనం బకాయిలు కొంత తీర్చుకోగలిగాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వానికి సహకరిస్తున్నాం. కానీ వేతన సవరణ విషయంలో, వేతన సవరణ అపాయింట్ చేసే విషయంలో ఇప్పటికి 30 నెలల కాల పరిమితి దాటిపోయినాక ఇంకా ఎన్ని సంవత్సరాల పాటు పిఆర్సీ కమిటీని అపాయింట్ చేయకుండా ఉంటారన్న ప్రశ్న ఇవాళ ఉద్యోగుల్లోంచి, నాయకుల్లో నుంచి వస్తుంది. మరి వీటన్నింటినీ మదింపు చేసి ఏపీ జేఏసీ మరి రాష్ట్ర ప్రభుత్వానికి మరి రేపు ఏదైతే అసెంబ్లీ సమావేశాలు మార్చిలో ముగుస్తాయో అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు దాన్ని చైర్మన్ అపాయింట్ చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఏపీ జేఏసీని ఇవాళ రాష్ట్ర సమావేశం జరిగింది. మరి ఈ నెలలోనే ఏపీ జేఏసీ జిల్లా పునర్వ్యవస్థీకరణలు, అలాగే అన్ని తాలూకా యూనిట్స్, మండల స్థాయిలో కూడా పునర్వ్యవస్థీకరణలు అన్నీ కూడా వచ్చే 30 రోజుల్లో జరుగుతాయి. మార్చి నెలలో మొత్తం జేఏసీ మొత్తాన్ని పునర్వ్యవస్థీకరించుకొని విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకుని కార్యాచరణకు ముందుకెళ్ళటానికి కూడా వెనకాడమన్న విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం మిగతా అన్నింటిలో ఏదైతే సానుకూల దృక్పథంతో ఉందో వేతన సవరణ విషయంలో కూడా
ముఖ్యంగా వేతన సవరణ కమిషనర్ని అపాయింట్ చేసే విషయంలో కూడా మరి ఏపీ జేఏసీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అలాగే మరి రేపు 12వ తారీఖు సార్వత్రిక సమ్మె ఉంది. 12న కేంద్ర కార్మిక సంఘాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు మరి వాటికి పిలుపునిచ్చాయి. ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కూడా సమ్మెకు మద్దతు తెలియజేయమని, సంఘీభావం తెలియజేయమని, సంఘిక తోడ్పాటుగా నిలబడమని చెప్పి కూడా పిలుపునివ్వడం జరిగింది. జాతీయ ఉపాధ్యక్షుడిగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి 12వ తారీఖున ఏదైతే సార్వత్రిక సమ్మె ఉందో దానికి సాలిడారిటీని ప్రకటిస్తూ, సంఘీభావాన్ని ప్రకటిస్తూ అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ ముందు ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్ని కలెక్టరేట్ల ముందు లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్స్ జరుగుతాయని, అన్ని తాలూకా యూనిట్స్లో మరి అయితే మరి ఉమ్మడిగా కార్యక్రమాలు చేస్తున్నామో ఆ కార్యక్రమాలన్నింటిలో కూడా ఏపీ ఎన్జిఓస్కు సంబంధించిన అందరూ అటెండ్ అవుతారని, దానికి జేఏసీ, పెన్షనర్సు, మిగిలిన వారందరినీ కూడా ఆ కార్యక్రమానికి సంఘీభావం ప్రకటించవలసిందిగా కోరుతున్నాం. మరి దాంతోపాటు మరి మాకు సంబంధించిన కేటాయింపులు ఏవైతే ఉన్నాయో మరి ఫిబ్రవరి, మార్చిలో కొంత ఉద్యోగులకు సంబంధించిన బకాయిలను చెల్లిస్తారని ఆశిస్తున్నాం. మరి దానికి సంబంధించి వచ్చే సంవత్సరం కూడా మరి సరెండర్ లీవ్లు అన్నీ అలాగే పెండింగ్ ఉన్నాయి. డిఏ ఏరియర్స్, పిఆర్సీ ఏరియర్స్ ఉన్నాయి. మరి వీటన్నిటి మీద ప్రభుత్వాన్ని రోడ్డు మీద ప్రకటించాలంటున్నాం. బడ్జెట్లో కూడా మరి ఉద్యోగుల బకాయిలకు సంబంధించిన వాటి మీద కూడా బడ్జెట్లో కేటాయింపులు జరగాలని కోరుకుంటున్నాం. బడ్జెట్లో దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. మరి దాంతోపాటు ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలకు, గురుకుల పాఠశాలకు 60 నుంచి 62 సంవత్సరాలు ఉన్నదో, ఏదైతే సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించిన 57 ప్రకారం 11,000 మందికి 57 మెంబర్ ప్రకారం ఓపీఎస్లకు రావాల్సి ఉన్నదో వాటిని కూడా త్వరగా పరిష్కారం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం వేతన సవరణతో పాటు. మరి కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ వ్యవహారం కూడా అలాగే ఉన్నది. ప్రభుత్వం డేటా తెప్పించుకుంది. మరి ప్రభుత్వం డేటా తెప్పించుకుని దానిని కూడా వెంటనే పరిష్కారం చేయాలని, మరి ప్రభుత్వ మేనిఫెస్టోలో అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని వారి కుటుంబ సభ్యులకు మరి ప్రభుత్వ పథకాల్లో భాగస్వామ్యం చేస్తాం, వాళ్ళకు ప్రభుత్వ పథకాలు వచ్చేటట్లు కూడా అర్హులను చేస్తామని చెప్పి ఏదైతే ప్రభుత్వం చెప్పిందో మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా జరగాలని, మరి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షనర్స్కు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి గారికి మేము 2 దఫాలుగా ఆ పెన్షనర్స్ యొక్క అడిషనల్ క్వాంటమ్ గురించి తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా ఉన్నారు. 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 3%, 75 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఉన్నది. మరి అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ మరి 4,30,000 మంది ఉన్న పెన్షనర్స్కి మరి అంతకుముందు 2018లో ఇదే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అడిషనల్ క్వాంటమ్ ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పెన్షనర్స్కి ఇవ్వడం జరిగింది. మరి గత ప్రభుత్వం దానిని రద్దు చేసింది. తర్వాత మేము బీఆర్టీఎస్ ఉద్యమం చేసినాక దానిని 7%, 12% కోత విధించింది. దానిని పునరుద్ధరించాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అడిషనల్ క్వాంటమ్ ఏదైతే పెన్షనర్స్ ఉన్నదో దానిని పునరుద్ధరించాలని, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఏదైతే ఉందో మరి వాళ్ళ నోషనల్ ఇంక్రిమెంట్స్, వాళ్ళకు ప్రమోషన్స్లో భాగస్వామ్యం కల్పించినటువంటి అంశాలు కూడా ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నాయి. వాటి మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని, పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులకు మరి 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితానికి వాళ్ళకి పరిస్థితి మెరుగుపడినప్పటికీ పదవీ విరమణ చేస్తున్న వాళ్ళకి 1వ తారీఖునే వారికి సంబంధించిన బెనిఫిట్స్ ఇవ్వాలి అని ముఖ్యమంత్రి గారే మనకు రూల్ తీసుకురావడం అనేది జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. ప్రస్తుతం అది ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు గత 6 సంవత్సరాల నుంచి. అందుకని పదవీ విరమణ చేస్తున్న వారికి కూడా మరి వాళ్ళ గ్రాట్యుటీ, మిగతా విషయాల్లో కూడా వారికి సంబంధించిన బకాయిలన్నీ కూడా విడుదల చేయాలని, దానికి సంబంధించి రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని, బడ్జెట్లో వాటికి కేటాయింపులు జరగాలని కోరుకుంటున్నాం.